ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రోడా మేస్త్రి నగర్ డివిజన్ మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ నాయకురాలు గూడ వరమ్మ కార్యాలయంలో ఘన నివాళులు అర్పించిన అనంతరం కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ఓబీసీ జాతీయ అధ్యక్షుడు గూడ ఐలయ్య గౌడ్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి సంయుక్త రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసి ప్రతి పేదవాడికి విద్య వైద్యం అందించాలని, ఉచిత విద్య, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత గుండె ఆపరేషన్లు, 108 సౌకర్యాలు కల్పించి పేదల గుండెల్లో చెదరని ముద్ర వేసుకున్నారని, నేడు కాంగ్రెస్ ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలకు విద్యతోనే భవిష్యత్తు మారుతుందని, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, వైఎస్ఆర్ ఆశయాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తూ రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్తు, రైతు భరోసా, సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఫ్రీ బస్సు, ఇందిరమ్మ మహిళా శక్తి, ఉపాధి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల భర్తీ, ఉచిత విద్య, వైద్యం, మల్టీగ్రేటెడ్ పాఠశాలలతో ముందుకు పోతున్నారని, ప్రజా సంక్షేమ పథకాలు కొనసాగించడం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే వైఎస్ఆర్ కు నిజమైన నివాళులని అన్నారు. వైఎస్ఆర్ అకాల మరణం దేశ ప్రజలకు తీరని లోటని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని, ఆశయ సాధనను పూర్తి చేసేలా పనిచేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గూడ వరమ్మ, సాయి పూజ, అడ్వకేట్ సాయి ప్రవీణ్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు మంగా సుశీల, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మన మాజీ ముఖ్యమంత్రి గారు జయంతి సందర్భంగా మన ప్రియతమ నాయకుడు కిచెన్ వల్ల ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, కార్యకర్తలందరికీ, మహిళలందరికీ హృదయపూర్వక వందనాలు. నేను ఎక్కువ ఏం చెప్పను, ఎందుకంటే రాజశేఖర గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. వారు పెట్టిన పథకాలు ఈ దేశంలో ఎక్కడ కూడా లేవు. ఆ పథకాలను తిరిగి పునఃప్రారంభించడానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు అదే పథకాలు కొనసాగిస్తూ ఉన్నాడు. పేదలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం, మరి అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా అన్ని కార్యక్రమాలు కూడా వైఎస్ఆర్ ఆశయ సాధనలో కొనసాగుతూ ఉన్నాం. ముఖ్యంగా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలని రేవంత్ రెడ్డి గారు ఆశయ సాధనను మనం కొనసాగించినప్పుడు, కార్యకర్తలుగా మనం కొనసాగించినప్పుడు మన వైఎస్ఆర్కి ఆత్మశాంతి కలుగుతుందని తెలియజేస్తూ, జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అమరే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగిస్తాం. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను. జై రేవంత్ అన్న, జై కాంగ్రెస్. కిచెలంగోడు గారి నాయకత్వం, కిచెలంగోడు గారి నాయకత్వం. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరిగినాయి. ప్రధానంగా విద్యకు ప్రాధాన్యత ఇచ్చి, ఫీజు రియంబర్స్మెంట్, మరి వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చి, ఉచితంగా గుండె ఆపరేషన్, ఉచితంగా వైద్యం, 108 సర్వీసు ప్రారంభించి పేదల సంక్షేమానికి పెద్దపీట వేసిన వైఎస్ఆర్ పరిపాలన కొనసాగింది. ఆకస్మిక మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు, భారతదేశానికి కూడా తీరని లోటుగా ఉన్నది. వైఎస్ఆర్ కాలంలోనే పోలీస్ హౌసింగ్ చైర్మన్గా, ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే గెలిచిన పూనె కిచెలం గౌడ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి ఆ కాలంలో దాదాపు 200 కోట్లు తెచ్చి మౌలిక వసతుల గురించి చేసిన చరిత్ర ఈ ప్రాంతంలో పూనె కిచెలం గౌడ్కు ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అందుకనే వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం ఇలా రేవంత్ రెడ్డి గారు
రైతు బంధు, రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచిత విద్యుత్తు, సన్న బియ్యము, విద్య మరియు వైద్య సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు. విద్యకు ప్రాధాన్యత ఇచ్చి ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు పెట్టి విద్యను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మహిళలకు కూడా రుణమాఫీ, మరి అదేవిధంగా వడ్డీ లేని రుణాలు అందిస్తూ మహిళ కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రేవంత్ రెడ్డి గారు మన వైఎస్ఆర్ ఆశయ సాధనగా ముందుకు పోతా ఉన్నారు. ప్రధానంగా వైఎస్ఆర్ ఆశయ సాధన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలని ఉండే, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలని వాళ్ళ ఆశయ సాధన ఉంది. వారి ఆశయ సాధన నెరవేర్చుటకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ జోహార్లు, వైఎస్ఆర్ వైఎస్ఆర్. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.